రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీరు అడగ 18 సంవత్సరాల నిండని బాలుడు బైక్ నడిపితే మైనర్ డ్రైవింగ్ కిందనే లెక్క. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే 18 సంవత్సరాలు నిండని బాలురంతా కూడా డ్రైవింగ్ చేస్తూ విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్లకు బైకులు ఇచ్చి తర్వాత ప్రాణాలు కోల్పోయిన తర్వాత తల్లిదండ్రులు బాధపడితే ఏం లాభం? ముందే మనము అతనికి బైక్ ఇవ్వకుంటే అతని ప్రాణాలు కూడా ఉండేవి. మన ఎంబటినే కలియ తిరుగుతుండేవాడు, చదువుకునేవాడు, మంచి పెద్ద అయ్యేవాడు. ఇలాంటి ముచ్చట్లను తల్లిదండ్రులు అసలు పట్టించుకోవడం లేదు. నా కొడుకు బండి తోలుతున్నాడు అని ఒక ఆనందం ఉంటుంది, కానీ తర్వాత అతనికి గైడ్లైన్స్ ఇవ్వకపోతే ఏంటి, రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకసారి అందుకే ఇవాళ కొంచెమైనా ఒక అవగాహన వస్తుంది. మైనర్ డ్రైవింగ్ అనేది కూడా చాలా మటుకు తగ్గుతుంది అనేటువంటి విషయాలు కూడా ఒకసారి బాగుంటుంది అనేది ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి అది ఒక పిక్. మైనర్ చేతిలో బైక్, ఇది సరదా కాదు, ప్రాణాంతకం అనేటువంటి ఒక బ్యానర్ ఐటమ్ను తీసుకున్నాం. ఇది చాలా డేంజర్ అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో నా కొడుకు బండి తోలుతాడు, లేకపోతే ఇక్కడ కిరాణా కొట్టుకు పోతాడు, లేకపోతే ఇక్కడికి వేరే షాప్కి వెళ్ళి చేస్తారని ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. కానీ అనుకున్నవన్నీ అన్నీ జరిగితే అది జీవితం కాదు. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. మనం అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా అంటే జరగవు. ఏదో రకంగా సరే మనం మంచిగా పోయినా కూడా ఎదుటోడ కరెక్ట్ వస్తుందా ఈ తరుణంలో అంటే అది లేదు. మనం బరాబరే పోతున్నాం, యాక్సిడెంట్ అవుతుంది, మన ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనమే అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి 25-30 సంవత్సరాలు మనమే కరెక్ట్గా పోతూ ఉంటే వేరేటోడు వచ్చి గుద్దుతున్నాడు. అదే యాభం శుభం తెలియదు, 18 సంవత్సరాలు నిండదు, అతనికి బైక్ ఇస్తే ఎక్కడ గుద్దేది తెలియదు. వాళ్ళొచ్చి ఇతను వచ్చి అతను గుద్దినా కూడా పోయేది ప్రాణాలే. తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉండాలి, కానీ లేదు. అదేవిధంగా పోలీస్ శాఖ సరే చెప్పేది చెప్తే ఫైన్ వేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అంటే ఆ బైక్ సీజ్ అవుతుంది ముందుగాల, ఎవరైతే పోలీసులకు పట్టుబడినటువంటి మైనర్ బాలుడు ఉంటాయి కదా అతని యొక్క బైక్ సీజ్ అవుతుంది. వీలుంటే మళ్ళీ భవిష్యత్తులో అతనికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా బైక్ సీజ్తో పాటు ఆ తల్లిదండ్రుల మీద కూడా కేసు వేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులారా మీరు ఒక్కోసారి గమనించండి. రకరకాలుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉడుకు రక్తం అని ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, మా నాన్న బైక్ ఇచ్చాడని రై అనుకుంటా పోతాడు, దేనికన్నా గుర్తాడు, లేకపోతే వేరే దానికి యాక్సిడెంట్ చేస్తాడు, ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు ఏం లాభం మనం చెప్తే? అప్పుడు బాధపడితే మనకి ఏం లాభం? ముందే కదా మనకు ఉండాల్సింది. అరే బిడ్డ మెల్లకపో అన్నట్టు కన్నా, బిడ్డ కొన్ని రోజులు వెనకపోతువు, నీ బండి నేర్పిస్తాలే, 18 సంవత్సరాలు నిండని అనేటువంటి ముచ్చట రావాలి. కానీ వస్తుందా? రై అని బండి డాడీ కొడుకు వెనక కూర్చుంటాడు, కొడుకు తోలుతుంటాడు, సంబరపడుతుంటాడు. కానీ ఏం జరుగుతుంది? ఈ సంబరం అనేది చెప్తున్నా కదా ఆల్రెడీ, ఇది సరదా కాదు, ప్రాణాంతకం అనేటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ప్రజలారా, ఓ తల్లిదండ్రులారా, ఇది సరదా కాదు, ఇది ప్రాణాంతకం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఇవాళ ఉన్నాడే రేపు ఉండలేడు, పరిస్థితి మారింది. అప్పుడున్నటువంటి రోజులు ఇప్పుడు లేవు. కలుషితం అవుతూ ఉన్నది, ఆరోగ్యం కలుషితం, నీళ్లు కలుషితం, ఫుడ్ కలుషితం, మన జీవనమే కలుషితం అవుతున్నది. మన ప్రాణాలు ఇట్లా గాల్లో కలవకుండా ఉంటాయా? మనం అచ్చలం ఎప్పటికీ ఉండాలని లేదు, కానీ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. ఈ మైనర్లంతా కూడా ఈ మధ్య కాలంలో గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి బైకులను తోలుతూ ఈ ఇతరులను అంటే ఆడేవాళ్ళను వేధిస్తూ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళంతా కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇంకొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ శాఖకు. అయ్యా పోలీస్ శాఖ అధికారులారా, మీరు ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్లో మీరు నిఘా పెడతా ఉంటారు, ఆ పిల్లాడి ఎన్ని సంవత్సరాలు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు ఇస్తున్నారని ఇవ్వడం అనట్లేదు, కానీ గట్టిగా ఇవ్వండి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దిశానిర్దేశం చేయండి. ఎందుకంటే మీ పిల్లగాడు ఇట్లా పోతున్నారు, రాజధాని చేస్తున్నాడు, ప్రాణాలకు ముప్పు ఉంటుంది, అతని జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టొద్దు అనేటువంటి విషయాన్ని ఒకసారి తల్లిదండ్రులు గుర్తించండి.
గతంలో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి వాళ్ళకి గుర్తు చేయండి. ఈ పిల్లాడు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు బండి నడుపుతుంటే యాక్సిడెంట్ అయింది. లారీ వచ్చి గుద్దిందా లేకపోతే ఇతరే పోయి లారీ గుద్ది చనిపోయినటువంటి ఘటనలు ఒకసారి చూపించండి. వాళ్ళకు కూడా ఒకసారి ఒక అవగాహన వస్తుంది. అరే నా కొడుకు ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అలా వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్లయితే వాళ్ళు ఆ పిల్లగాడు ఒక బాధను మిగిల్చాడో నా కొడుకు నాకు బాధను మిగిల్చద్దు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి పోలీస్ శాఖ అధికారులారా, గతంలో జరిగినటువంటి కొన్ని యాక్సిడెంట్లు ఉంటాయి. సరే అవి దురదృష్టవశాత్తు జరిగాయి. మనం మళ్ళీ ఆ ప్రాణాలను తిరిగి తెచ్చేయలేం కదండి. ఒక్కసారి ఆ యొక్క ఇప్పుడు ఎవరైతే మీకు పట్టుబడినటువంటి మైనర్ బాలురు ఎవరైనా ఉన్నారు, బాలికలైనా బాలురైనా ఈ మధ్యకాలం అందరూ తోలుతూ ఉన్నారు. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే మీకు పట్టుబడతారో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు ఇక్కడ ఉన్నాడు, పట్టుబడ్డాడు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒకసారి రండి, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా మునుపటి పాస్ట్ న్యూస్ ఏమంటే వాళ్ళకు చూపించండి. వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. అరే నా కొడుకు కూడా ఇట్లా మాకు దూరం అయితే మేము ఎంత బాధపడాలో, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, ఎంత కుమిలి ఏడ్చారో, మేము ఆ బాధ మాకు రావద్దనేటువంటి ఉద్దేశంతో ఒకసారి వాళ్ళకు కూడా అవగాహన కల్పించండి. ఏదో చిన్న పనులకు గ్రామాల్లో కూరగాయల సమయానికే పోతా అంటాడు. అన్ని రోజులు మనలో ఎక్కువ ఉంటాయండి. ఒక బర్రె వచ్చి మనల్ని కుదిరా మనకే ఇబ్బంది, లేకపోతే మనం వెరటానికి ఇబ్బందా, అతనికి ఇబ్బందే మనకి ఇబ్బందే. ఎందుకంటే ఇద్దరికి దెబ్బలు లాగితే లేకపోతే అవసరం ఉంటే బాగా స్పీడ్గా ఉంటే ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది చాలా చోట్ల. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండదంటే కొంచెం మైనర్ పిల్లలారా, మీకు భవిష్యత్తు ఉన్నది, మీకు ఇంకా చేసేటువంటి ఎంజాయ్ దునియా అంతా ఉన్నది. మీరు 18 సంవత్సరాలు నిండిన తర్వాత బైక్ను ముట్టుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకోసం మీ మీద పుట్టెడు ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. నా కొడుకు ప్రభావితం అవుతాడు, నా కొడుకు ప్రతిభావంతుడు అవుతాడు, నా కొడుకు ఐఏఎస్ అవుతాడు, నా కొడుకు ఐపీఎస్ అవుతాడు, నా కొడుకు ఒక మంచి శాఖకు అధికారి అవుతాడు, లేకపోతే నా కొడుకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు, నా కొడుకు ఒక రైతు అవుతాడు అనేటువంటి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి. కానీ ఖచ్చితంగా మీరు మీ భవిష్యత్తుపై దృష్టి సారించి మీరు 18 సంవత్సరాల తర్వాత బండి పట్టండి. కానీ రోడ్డు సేఫ్టీ వాటిని పాటించండి, ఆ యొక్క మార్గాలను పాటించండి, ఆ యొక్క నిబంధనలు పాటిస్తూ మీ జీవనాన్ని కూడా సాఫీగా సాగేలా, మీ కుటుంబంతో జీవించేలా ఉంటే బాగుంటుందని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. కేవలం ఒక అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాం. మైనర్లు, మీరు మీ గోల్ పైన ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత మనం ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేయవచ్చు. అందుకే ముందు చెప్పాం, ఇది సరదా కాదు మిత్రులారా, ఓ మైనర్ తమ్ముళ్ళారా, ఇది ప్రాణాంతకమైనటువంటి ఒక విషయాన్ని కూడా గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ శాఖ అధికారులారా, మీరు కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వండి. ప్రతి కాలేజీలలో లేకపోతే స్కూళ్ళలో లేకపోతే గ్రామాలలో మీరు తనిఖీలు చేస్తున్నప్పుడు పిల్లలకు ఒకసారి చెప్పండి, ఇట్లా కాదు బిడ్డ ఇట్లా చేయండి అని. వాళ్ళకు కూడా ఒకసారి అవగాహన ఇస్తే నా కోసం చెప్తున్నాడు కదా నా సారు అని ఉంటుంది. కాబట్టి మార్పు వస్తుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.